తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలో ఎన్టీఆర్ నగర్ తెలుగు గంగా నందు పోలీసు పల్లెనిద్ర కార్యక్రమాన్ని శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి 1వ పట్టణ సిఐ గోవింద్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు యువత పాల్గొని స్థానికంగా ఉన్న సమస్యలపైన డీఎస్పీ సిఐలకు వివరించారు. రాత్రి వేళ ఆటోలలో బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అలాగే రాత్రి వేళల్లో బర్త్డే పార్టీలు, బాణసంచా కాల్చడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా పోలీస్ స్పెషల్ టీం ని రాత్రి వేళలో గస్తీగా ఉంచినట్టు డీఎస్పీ వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ నరసింహమూర్తి, 1వ పట్టణంలో సిఐ గోపి, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. కమ్యూనిటీ పోలీసులో భాగంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణం ఎన్టీఆర్ నగర్ నందు మా డిఎస్పీ గారితో పాటు శ్రీకాళహస్తి 1వ పట్టణ పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా ప్రజలతో పల్లెనిద్ర ప్రోగ్రాం కండక్ట్ చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా విశేషాలు ఏమంటే, ప్రజలకు పోలీసు యొక్క సేవలు ఎంతవరకు చేరుతున్నాయి అనే విషయంలో భాగంగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో చాలామంది మహిళలు, పెద్దలు, చిన్నపిల్లలు అందరూ పార్టిసిపేట్ చేయడం జరిగింది. వాళ్ళు యొక్క సమస్యలు ఏమంటే, రాత్రిపూట ఇక్కడ ఉన్నటువంటి రోడ్ సైడ్ ఆటోలు నిలిపి అందులో కూర్చొని మద్యం తాగుతున్నారని, మరియు వాహనాలని స్పీడ్గా తోలుతూ భయానికి గురి చేస్తున్నారని, బర్త్డే పార్టీలు అంటూ అర్ధరాత్రి కేకులు